హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చి అలవాట్లో పొరపాటు అయిపోయింది. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది అలవాటు అయిపోద్ది రెగ్యులర్గా వేసేది. పొద్దుగాల ఏమైంది వీడియో వేయలేదంటే, పొద్దుగాల ఈ వీడియో అనేది పొద్దుగాల వేయాలి, మధ్యాహ్నం చేస్తున్నా. సో రీజన్ ఏంటంటే టైం మళ్ళీ చేంజ్ అయింది అంతే. ఈడగంతనే ఉంటుంది కథలు. పని చేయడానికి ఇష్టం, చేయాలి, తప్పదు. ఏం చేద్దాం మరి. మా టైం మంచిలేనప్పుడు మనం ఎట్లయినా చేయాల్సిందే. ఇట్లా ఉంటుంది ఇక్కడ గల్ఫ్ కంట్రీ అంటే. లైఫ్ అనేది స్టేబుల్ ఉండదు. వర్క్లు, ప్రెజర్లు కామన్. వాటి మనం భరించుకుంటూ చేసుకుంటారు. చేయాల్సింది తప్పదు. మనం చేంజ్ చేయడానికి ఏమన్నా మన చేతులుగా ఉండదు. నచ్చినవా మనది ఎంతవరకు ఉంటే అంతవరకు చేసుకోవాలి అంతే. నేను అదే అవుతుంది, నేను ఇవ్వడానికి అదే క్యాలిక్యులేట్ చేసుకున్నాను అన్నట్టు. టైం ఎంత అవుతుంది, ఏంది, ఎట్లా అని. ఏంటంటే టైం చేసి మళ్ళీ బ్రేక్ చేసుకోవాలన్నట్టు. అది మెయిన్. ఇప్పుడు మళ్ళీ పోతున్నా, మళ్ళీ వారం రోజులు దాకా సూపర్ అనిపిస్తుంది. వీళ్ళు ఎట్టనో అట్లా మంచిగా లేచినా కానీ 2-3 రోజులు అయిన తర్వాత సూపర్గా అనిపిస్తాయి. ఇక లేవబుద్ధి కాదు, ఏంటి తినబుద్ధి కాదు. టైమింగ్ చేంజ్ అవుతుంది కదా మొత్తం టైమింగ్ చేంజ్ అయిపోయింది. గంట ముందు పోవాలి, ఇంతకుముందు గంట లేట్, ఇప్పుడు గంట ముందు పోవాలి. సో పరిశాన్ ఉంటుంది. చూద్దాం, ఇదే ఉంది. ఇట్లా ఏదో అట్లా అవుతుంది. మనం ఏం చెప్తాం దానికి. కొన్ని రాసి ఉంటాయి అన్నట్టు. నీకు ఇది చేయాల్సి ఉంది కాబట్టి చేయాల్సింది అంతే. అయితే ఈ రాతలు, ఈ కర్మలు అని అంత బిలీవ్ కానీ కొన్ని నమ్మాల్సిందే అంతే. ఇక మన చేతిలో ఏం లేనప్పుడు మనం ఏం చేయలేం. కొన్ని సిచ్యువేషన్లో మనం లొంగిపోక తప్పదు. ఏం చెప్తాం మరి. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పడుతున్నామంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది. చూద్దాం ఎన్ని రోజులు ఉంటాయి కష్టాలు, బాధలు. అప్పటి వరకు ఓపిక పట్టుకొని ఉండి చూద్దాం. మన టైం మనకు వస్తుంది. అట్టిచ్చిన రోజు మనం కూడా మంచి లైఫ్లో ఇదే నేను సూపర్ హ్యాపీగా లాగ్ చేసుకుని చెప్తా. టైం అనేది ఇప్పుడు ఒక్కలకు ఉండదు కదా. పొద్దుగాల ఉదయం అన్నట్టు మధ్యాహ్నం టైమింగ్ చేంజ్ అయినట్టు ఏదైనా కూడా లైఫ్ అనేది కష్టాలు అనేవి ఇప్పటి వరకు ఉంటాయి అనేవి ఎవరికి తెలియదు. చూద్దాం, దేవన్న త్వరగా అయిపోతే లైఫ్ అనేది ఎలా డిజైన్ చేయాలో అలా డిజైన్ చేసుకుంటా అంతే. ఎందుకు అంటే మనల్ని ఎవడు పాప అన్నాడు, అది గుర్తుపెట్టుకోరు. వాడు అన్నాడు. కొందరు ఉంటారు అబ్బా, అది ఏంటంటే చాలా రేర్ అసలు. వాళ్ళు నేను చెప్తా కదా ప్రతిసారి. నిజంగా నాకు ఇక్కడ గుర్తొచ్చేది మనుషులు, స్వచ్ఛమైన మనుషులు అంటే నా కొలిగోళ్ళు ఉన్న మనిషి అరబ్బోళ్ళు. మా సూపర్వైజరు, మా కొలీగు, వాళ్ళ ఫాదరు నిజంగా ఎంత మంచిగా మాట్లాడతారంటే, వచ్చిన ప్రతిసారి కలిసి నమస్తే చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిపోతాడు. మీకు తెలుసా, నార్మల్గా అరబ్బోళ్ళు అట్లా వేరే కంట్రీలలోకి ఎవరికి అట్లా నార్మల్. కొందరు ఎక్కువ శాతం ఇవ్వడానికి ఇట్లా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ రేంజ్కి మన రేంజ్కి సరిదూగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. అందరూ అని కాదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కొందరు ఇద్దరు కొందరు. బట్ ఆ ఇచ్చే విధానంలో కూడా ఎంత ప్రేమగా, బాగున్నావా, ఇంత మంచిదేనా, మంచిగా నడుస్తున్నా, జాబ్ మంచిగా ఉందా, ప్రాబ్లమ్స్ లేవు కదా, ఈ రకంగా మాట్లాడుకుంటూ మంచిగా మాట్లాడతారు అన్నమాట. అలాంటి వాళ్ళు దొరకదు, చాలా కష్టం తెలుసు ఇక్కడ. ఏదో హాయ్ బాయ్ టైప్ ఉన్న వాళ్ళు అయితే అది వేరు. బట్ కష్టాలలో మేము ఉన్నా నీతోని, నీకు మేమున్నా అనే భరోసా ఇచ్చేటోళ్ళు దొరకడం చాలా కష్టం. సో చాలా అంటే చాలా రేర్.
గాడ్ గిఫ్ట్.